వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకంలో భాగంగా బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏ బస్సులో చూసినా 70% వరకు మహిళలే కనిపిస్తూ ఉన్నారు. పలు రూట్లలో బస్సు సర్వీసులు సరిపోకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు కూడా పడుతున్నారు. అయితే ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జస్ట్ ఒక 10 నిమిషాలు కూర్చునే సీటు కోసం ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారనే దానికి జవాబు అయితే రాలేదు. మహిళల సీట్లు నిండిపోవడంతో పురుషులు సీట్లలోనూ కూర్చుంటున్నారన్న వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు సీట్ల కోసం పలుచోట్ల పంచాయతీలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకో కొత్త పంచాయతీ కూడా జరిగింది. అదేంటో ఒకసారి మీరు చూడండి. చూసారుగా, ఇద్దరు అవ్వలు కలిసి జుట్టు పట్టుకుని పొట్టు కొట్టుకుంటున్నారు. మరీ ఇంత దారుణమా? అది కూడా ఒక సీటు కోసం. మన సినిమాల్లో ఊరికే చెప్పలేదు, ఆడవారి వల్ల రాజ్యాలే కోల్పోయారు అంటే ఏదో సరదాగా అన్నారేమో అనుకున్నాను. ఇలాంటివి చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. ఈ వీడియో మీరు చూస్తే పక్కన కానీ వెనక కానీ ఒక్క అబ్బాయి కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మధ్యలో వెళితే వాళ్ళకు కూడా వడ్డిస్తారనే భయంతో అందరూ ఫ్రీ సినిమా చూడడానికి ఫిక్స్ అయిపోయారు. ఇక వివరాల్లోకి వెళితే తాజాగా భద్రాచలంలో ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు గొడవకు దిగారు. సీట్లో కూర్చునే విషయంలో ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ మొదలైంది. ఇది పెరిగి పెద్దది కావడంతో ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. చివరికి మిగిలిన మహిళలు సర్ది చెప్పడంతో వివాదం అక్కడితో సద్దుమణికింది. ఇదిలా ఉండగా కర్ణాటకలో కూడా ఫ్రీ బస్ ఎఫెక్ట్ బాగానే ఉంది. ఏదో విషయంలో గొడవపడిన కొందరు మహిళలు బస్సు దిగి దారుణంగా కొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.